ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 6వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఆనందంతో గంతులు వేస్తారు, పెద్ద శుభవార్త వినబోతున్నారు. అయితే ఎటువంటి శుభవార్త మీరు వింటారు, ఎందుకు ఆనందంతో గంతులు వేస్తారు, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు మీకు ఏ విధంగా కనిపిస్తున్నాయి, అలాగే తులారాశివారు ప్రతికూలతలు అనుకూలంగా శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. మార్చుకోటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా తులారాశివారిలో అధికంగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. అలాగే అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగుతూ ఉంటారు. వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా తులారాశి వారికి ఎక్కువగా ఉంటాయి. అందరితో కలుపుకొనిపోయే తత్వాన్ని కలిగి ఉండటం కారణంగా 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడులను బేరీజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు అందించటం మాత్రమే కాకుండా అవసరమైతే వీలైన ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టే వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా ఈ తులారాశి వ్యక్తులకి అధికంగా ఉంటుంది. వీరిని నమ్మించి మోసం చేసే వ్యక్తులు వీరి యొక్క జీవితంలో ఎక్కువ మందే ఉంటారని చెప్పుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కానీ, ఎవరితో ఏం మాట్లాడాలనుకున్నా కానీ ఆచితూచి వ్యవహరించండి. తొందరపాటు పనులు అస్సలు మీకు మంచి చేయవు అనే విషయాన్ని గమనించాలి. అలాగే ఏకపక్ష నిర్ణయాలు కూడా మీకు మేలు చేయవు. ఇతరులతో చర్చించి తీసుకున్న నిర్ణయాలు మీకు శుభకరమైన ఫలితాలను అందిస్తాయి. అలాగే ఈ తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు కూడా ఎక్కువగానే ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు వీరికి ఉంటాయి. దీని కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులోనే వీరికి అర్థమవుతుంది. అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క జీవితంలో మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు ఎక్కువ మందే ఉన్నప్పటికీ మీ మంచిని కోరుకునే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. వారి వల్ల జీవితంలో ఎప్పుడు ఎటువంటి కష్టం వచ్చినా సరే వారి యొక్క సహాయంతో ఆ కష్టాన్ని మీరు అధిగమించగలుగుతారు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 6వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు మాత్రం వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. కానీ ఒక చాలా పెద్ద శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అంటే ప్రతి ఒక్కరి జీవితం ఒకే రకంగా ఉండదు, ప్రతి ఒక్కరికి కోరికలు ఒకే రకంగా ఉండవు, అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో శుభవార్తలు కూడా ఒకే రకంగా ఉండవు. ఎటువంటి అవకాశం కోసమైతే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు ఈ రోజు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఆ శుభవార్తను విని ఆనందంతో ఎగిరి గంతులు వేస్తారనే చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా మీరు కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులైతే కనుక దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు ఈ రోజు రిసీవ్ చేసుకుంటారు. అంటే ఉన్నత చదువుల కోసం మంచి సంస్థల్లో ప్రవేశం దొరకాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నారా, దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు. అలాగే కొంతమంది మంచి ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ విధంగా మీ యొక్క కోరిక నెరవేరుతుంది. దానికి సంబంధించినటువంటి శుభవార్తను
మీరు ఖచ్చితంగా ఈరోజు రిసీవ్ చేసుకుంటారు. ఫోన్ కాల్ రూపంలో కానీ, మెయిల్ రూపంలో కానీ, ఇతర వ్యక్తుల ద్వారా కానీ ఈ యొక్క శుభవార్తను మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దలను ఒప్పించడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఈరోజు మీ యొక్క పెద్దల నుండి ఆమోదం కూడా మీకు లభించబోతుంది. మీ యొక్క ప్రేమ భాగస్వామి అతి త్వరలో మీ యొక్క జీవిత భాగస్వామిగా మారబోతున్నారు. ఇది మీకు చాలా ఆనందాన్నిచ్చేటటువంటి అంశం. మీ పెద్దల నుండి ఈ మాట వినగానే మీరు ఆనందంతో ఎగిరి గంతులు వేస్తారనే చెప్పుకోవాలి. అలాగే మరికొందరికి ఉద్యోగ అవకాశం రావటం, అలాగే మరికొందరికి వ్యాపార అవకాశం దొరకటం, అలాగే వ్యాపారాన్ని అభివృద్ధిపరచాలని డబ్బులు ఇంకా పెట్టుబడిగా పెట్టి వ్యాపారాన్ని విస్తరించాలని ఎవరైతే భావిస్తున్నారో వారికి డబ్బులు సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతర వ్యక్తుల నుండి డబ్బులు అందటం కానీ, లేదా లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి లోన్లు శాంక్షన్ అవ్వటం కానీ జరుగుతుంది. అలాగే పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నటువంటి విద్యార్థులకి పరీక్షలో ఫలితాలు మీకు అనుకూలంగా రాబోతున్నాయి. మంచి ఉత్తీర్ణతను మీరు సాధిస్తారు. పోటీ పరీక్షలు రాస్తున్నవారు ఎవరైతే రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నారో వారికి కూడా రిజల్ట్ అనుకూలంగా వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే తులారాశివారు ఎవరైతే చాలా కాలంగా విదేశీ వ్యాపార అవకాశాల కోసం, విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారో దానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా మీరు రిసీవ్ చేసుకుంటారు. ఈ విధంగా సానుకూల ఫలితాలు తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో మే 6వ తేదీ మంగళవారం రోజు ఉండబోతున్నాయి. మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. వ్యాపారస్తులు వ్యాపార జీవితం గురించి ఒక కీలకమైన నిర్ణయాన్నైతే తీసుకోబోతున్నారు. వ్యాపారంలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని ఒక పట్టుదలతో మీరు ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భాగస్వాములతో మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాన్ని విస్తరించాలి అనుకునేవారు మరికొంత సమయం పాటు మీరు వేచి చూడటం చాలా ఉత్తమం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తుల్లో ఒకరితో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. అలాగే ఈ యొక్క తులారాశివారు ఎవరైతే గృహిణులు చాలా కాలంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కలిసి వ్యాపారాలు చేస్తున్నారో వారు ఈరోజు మీ యొక్క వ్యాపారంలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలనే నిర్ణయాన్నైతే తీసుకోబోతున్నారు. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి ఈరోజు సమయం బాగా అనుకూలంగా ఉంది. వారితో కలిసి మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు శుభదాయకమైన ఫలితాలను అయితే అందించబోతుంది. ఈ విధంగా తులారాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని అంశాల్లో మాత్రం మిశ్రమమైన ఫలితాలు, ప్రతికూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి శివారాధన చేసుకోండి. శివారాధన తప్పనిసరిగా చేసుకోవటం ద్వారా మీరు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి, లేదా గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయం చేయండి. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. మరెన్నో శుభకరమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. అలాగే పేదలకు పాదరక్షలు, గొడుగులు దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. చూశారు కదండి, 2025వ సంవత్సరం మే 6వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి శుభవార్త విని వీరు ఎగిరి గంతులు వేస్తారు, అలాగే మిగిలిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ పూర్తి వివరాల గురించి తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.